ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇవాళ అయితే మనం ఈ హాస్టల్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు చాలామంది ఫ్రెండ్స్ని అయితే చేసుకున్న. ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళని, ఇటలీలో ఉండేవాళ్ళని, ఫ్రాన్స్లో ఉండేవాళ్ళని, నార్వేలో ఉండేవాళ్ళని అండ్ రష్యాలో ఉండేవాళ్ళని చాలామంది ఫ్రెండ్స్ అయితే అయ్యారు. వాళ్ళందరిని అయితే ఇంకా వదిలేటి వెళ్తున్నాం. వాళ్ళు కూడా చెక్అవుట్ చేసిస్తున్నారు, మనం కూడా చెక్అవుట్ చేసిస్తున్నాం. అండ్ కొత్త హెల్మెట్ ఇక రేర్ మిర్రర్ చూడండి, వెనకాల రోడ్ మంచిగా నీట్గా కనబడుతుంది. సో మనకైతే ఉలంబాతార్ నుండి అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడైతే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి. చేయడానికి నాకు ఒక దగ్గర వెళ్తా అంటే ఒక దగ్గర కొరియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటాను. అక్కడ వైఫై ఉంది, అక్కడ ఏమైనా ఆర్డర్ పెట్టేసి తినుకుంటా లైక్ అప్లోడ్ చేసుకుంటా. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం డబ్బులు తీయాలి బ్యాంక్ నుండి. సో అకౌంట్లో నుండి డబ్బులు అయిపోయినాయి మొన్న. లైక్ ఇప్పటికీ మంగోలియాలో 49,000 రూపాయలు అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ ఒక ఐఎన్ఆర్లు మళ్ళీ ఒక 20,000 తీయాలి. ఎంత దారుణంగా అయిపోతున్నాయంటే మళ్ళీ నేను చూడు బయటనే స్టే చేస్తున్నా, అయినా కూడా ఏంటో ఇది అర్థం అవ్వట్లేదు ఇక్కడ. కానీ ఇవాళ 3 రోజులు ఇక్కడ స్టే చేసిన కాబట్టి 3 రోజులకు గాను 5,000 రూపాయలు హోటల్కి అయినాయి. అండ్ ఇక ఫుడ్ అవి ఇవికి ఒక 4,000 అయిపోతున్నాయి అట్లా. అందుకే హోటల్లో ప్రిఫర్ చేయను, బట్ తప్పట్లేదు. సరే, ఇదే రోడ్డు గుర్తుందా మొన్న పాత రోడ్డు, ఈ రోడ్డు వచ్చిన నేను ఒక హ్యాండిల్తో ఒక హ్యాండ్తో పట్టుకుంటే అది అదే అవుతుంది. ఫస్ట్ సూపర్ మార్కెట్ పోయి కొన్ని థింగ్స్ కొనుక్కొని వాటిని క్యారీ చేయొచ్చు. మనము క్యారీ చేస్తే మనకు ఫుడ్ వండుకోవడానికి దీనికి కూడా బాగా పని చేస్తుంది. అండ్ పదండి. సో మనం అట్లా సైకిల్ రైడ్ చేసుకుంటూ పోతుంటే మనకు ఒక పర్స్ దొరికింది. ఈ పర్స్లో ఏమున్నాయంటే 100 రూపాయలు, కొన్ని డబ్బులు, సో ఇక్కడ ఉన్నాయి, కార్డు ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోలీస్ స్టేషన్లో అవుతాం. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ చలో ఫస్ట్ పోలీస్ స్టేషన్ చూసి మనం పోలీస్ స్టేషన్లో ఇద్దాం. ఇక్కడ పోలీస్ స్టేషన్ అయితే ఎక్కడ కనబడట్లేదు. సో దట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఏదైనా నైస్ టు సీ యూ కానీ, అంటే లైక్ కన్వీనియన్స్ స్టోర్ కానీ, లేకుంటే ఏదైనా హోటల్ కానీ పోయి వాళ్ళతో ఫోన్ చేపిస్తే అతను వచ్చి రిసీవ్ చేసుకుంటాడు కదా. సో అది కూడా ఒక ఐడియా మనకు. సో బెటర్ మనం హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అది వాళ్ళకి కార్డ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవుతాయి, మళ్ళీ అప్లై చేసుకోవడం గవర్నమెంట్ నుండి, ఇవన్నీ చాలా పెద్ద పనులు అన్నట్టు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇద్దామని చెప్పేసి అనుకుంటాను. ఒకవేళ మొత్తము మంగోలియా అతనే కాబట్టి ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు అతను. అండ్ ఇక్కడ నైస్ టు సీ యూ కానీ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఈజీగా అడ్రస్ తెలుస్తుంది, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సో దట్స్ ద మెయిన్ ప్లాన్ ఫర్ మీ. ఓకే. సో ఫైనలీ లైక్ నేను కూడా కొన్ని సామాన్లు తీసుకుని ఉన్నది. ఈజ్ దేర్ ఎనీ ఏటీఎం? సో కొన్ని సామాన్లు తీసుకునే ఉన్నది. అండ్ ఇప్పుడైతే పర్సు ఇతనికి ఇచ్చేసిన. యూట్యూబర్. సో షూర్. సో ఇక్కడ ఇచ్చేస్తే అయిపోద్ది అనుకుంటాను. సో అది ముచ్చట. సో దట్స్ ఇట్. ఓకే, ఇది కొన్ని వాటర్ తీసుకొని బయలుదేరు. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. సో నేను కాఫీ కోసం వచ్చినాను ఇక్కడికి. సో ఇతను నా బ్యాగ్ తీసుకొని మరి ఇక్కడ తాగుదా. వాట్ ఈస్ దిస్? ఇండియా. థ్యాంక్ యూ. Pinto you have to coffee to Mohammed. Where is this? Where? Oh, no. See you. Yeah.
I'm coming from Siu. Again we are going. Okay. We'll put here. What? The cycle. You can put here. No problem. Here. Cycle. Okay. అయ్యయ్యో ఇప్పుడే మధ్యాహ్నం చేసి Are you hungry? I ate. Do you want some? For sure. Whatever. Boats. Okay. Boats. Which one? I never eat this. This one. Okay, good. Two. One. Two. Okay. Coffee. Latte. Latte. Okay. And one, my helmet missing. Help me. I put there. I'll get it. సో నేను ఇక్కడే పర్స్ ఇచ్చాను. అయితే నేను అక్కడ కాఫీ తాగడానికి కోసం అని అక్కడికి వెళ్తే ఒక లోకల్ మంగోలియన్ అతను ఏంటి ఇక్కడ అంటే కాఫీ అన్న ఆగు నేను తీసుకోపోతే అని చెప్పేసి తీసుకొచ్చేసి ఫుడ్ ఇప్పించేసి కాఫీ ఇప్పిస్తున్నాడు. సో కర్మ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అన్నా కదా నేను ఒకటి లైక్ ఐ బిలీవ్ కర్మ అని చెప్పేసి వితిన్ సెకండ్స్లో అది మనకు వచ్చేసింది. ఒకప్పుడు మంచి చేస్తే చెడు జరుగుతుందిరా, చెడు చేస్తే చెడు జరుగుతుందిరా, అది ఎప్పుడో జరుగుద్ది అని అనుకుంటారు. కానీ నో, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ టు దిస్ మ్యాన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మనము కర్ఖరో కే నుండి ఉలాంగా వెళ్తున్నాము. ఇక్కడ నుండి 110 కిలోమీటర్లు అయితే ఉన్నది మనకు వెళ్ళాలి. సరే 1010 కిలోమీటర్లు. మేబీ మనం ఒక 15 డేస్లో రీచ్ అవుతామని అనుకుంటున్నా. ఒక్కసారి మనం అక్కడ రీచ్ అవుతే కిర్గిజిస్తాను రష్యా బార్డర్లో ఉన్నట్టే మనము. సో చైనా, ఈ 3 బార్డర్లు మనకు ఒక్కటే దగ్గర కలుస్తాయి అన్నట్టు. సో లైక్ కలవడం ఇన్ ద సెన్స్ అక్కడే దగ్గరలో ఉంటాయి. సో మొత్తం కొండలే, మొత్తం మౌంటైన్స్. ఇక ముందర మీరు మౌంటైన్స్ చూస్తున్నారు కదా, అలాంటి మౌంటైన్స్ ఎన్నో ఎక్కితే కానీ నేను అక్కడ చేరుకోలేను. ఎందుకంటే వీళ్ళకి నార్త్ అన్నట్టు అది. సో ఈ నార్త్ వెస్ట్ సైడ్ నార్త్ అన్నట్టు, వెస్ట్ పోతున్నాం మనము. మంగోలియాకి వెస్ట్ నార్త్కి వెళ్తున్నాము. నార్త్ వెస్ట్ అంటారు కదా. సో చాలా టఫ్ ప్లేసెస్ ఇప్పుడు పోయేటి మనము. ప్రతిరోజు నేనైతే చుక్కలు చూస్తా అని చెప్పేసి అయితే చెప్తున్నా. కానీ అంతే, ఎక్స్ప్లోర్ చేయాలి నేను, అంతే. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ ప్లేసెస్, దట్స్ ఇట్. అది ఎంత హార్డ్ ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, అది ఎలా ఉన్నా తొక్కాల్సిందే, చూడాల్సిందే, మీకు చూపెట్టాల్సిందే. అది ముచ్చట. సో మనకు రేర్ వ్యూ కూడా ఉంది, ఈజీగా మనం చూడవచ్చు. ఆడ వైట్ కార్ వస్తుంది చూడండి, అట్లా అన్నట్టు. అప్పుడు నేను ఏమైనా వస్తున్నాయి అనగా సడన్గా పక్కకు తప్పుకొని తొక్కొచ్చు. ఏం లేనప్పుడు మంచిగా చూడవచ్చు. ఇది బాగుంది, గాలి బాగుంది, గాలి. మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని పెంకుటిల్లులు ఉన్నాయి కదా, అండ్ కార్లు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళ ఇల్లులు అంటే ఇక్కడ ఓల్డ్ అన్నట్టు ఇది. సో వీళ్ళ ఇల్లులలో మొత్తం ఇవే. సో ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే చైనీస్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ యొక్క సిటీని మొత్తం డిస్ట్రాయ్ చేసింది, ఎక్సెప్ట్ ఓన్లీ ఒక్కదాన్ని తప్ప. సో వీఆర్ గోయింగ్ నౌ టువర్డ్స్ ఉలాంగం. ఇవన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ వేసుకొని ఉన్నది. అండ్ వన్ మోర్ థింగ్, నా హీట్ బంప్ అయితే 1/2 వచ్చినాయి, కానీ ఒకటి తగ్గింది, ఇంకొంచెం ఉంది. బట్ అక్కడే ఉంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. సో దట్ అందుకే బయలుదేరుతున్నా. అండ్ యా, రివర్ సైడ్ ఇదంతా ఇగో మొన్న ఫెస్టివల్ జరిగింది ఇక్కడే, ఇదే ప్లేసు. చలో
వెళ్దాం పదండి, కొండలు ఎక్కుదాం పదండి, ఢీ కొడదాం. ఓ స్కల్, బఫెలో స్కల్. ఇట్లున్నది దేశము. ఒక్క మనిషి లేడు అండ్ మొత్తం ఈ విధంగా జంతువులు చనిపోయి నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు దీన్ని. అందుకే వరల్డ్లోనే చాలా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇది. ఓ ఇక్కడ మనం ఒక 20 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వచ్చాక చిన్నగా మనకు ఏమేమో ఫుడ్లు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నట్టున్నాయి. సో మనం చూసుకొని తిందాం ఏదో ఒకటి. ఏం తిందాం చూద్దాం. ఇక్కడ ఏదో ఫ్రైడ్ రైస్ లాంటివి ఉన్నట్టున్నాయి. సో దట్ వీ కెన్ ట్రై దిస్ ఫ్రైడ్ రైస్ యాజ్ వెల్. యా, రైస్ తినక చాలా రోజులు అవుతుంది. వీ షుడ్ ఈట్ సమ్ రైస్. సో ఇక్కడ తిందాం, ఏమైనా ఫుడ్ ఉందేమో చూద్దాం. ఏదైనా భలే ఉన్నారు. హాయ్, ఫుడ్ 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 అబ్బా, మీకు ఏం చెప్పాలో అర్థమవుతలే నాకు. ఇదేందో బాగానే ఉందిగా. సరే, మన గూగుల్ ట్రాన్స్లేషన్ వాడదాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు హార్స్ మిల్క్ అయితే దొరుకుద్ది. ఇగో ఇది హార్స్ మిల్క్ అన్నట్టు. లైక్ వీళ్ళు ఛాయా అని అంటారు, సంథింగ్ లైక్ దట్. సో ఇంకో వీళ్ళందరూ కూడా తాగుతున్నారు చూడండి హార్స్ మిల్క్. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్? Shiboi. Shiboi. And Taiwan. Taiwan? Taiwan? Taiwan. Not country name. Taiwan. 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 Great. Huh? Great. Kairit? And you are? Ichtitik. Huh? Ichtitik. Institute. Ichtitik. Institute. Right? Ich. Huh? Ich. In? Ichtitik. In. Oh. Difficult. And your name? Yamka. Yamka? I only remember Taiwan. Taiwan. Yes. Taiwan. Nice to meet you. So, okay. No. యాక్చువల్గా మేము వీళ్ళతో మాట్లాడుతూ ఫ్రెండ్స్ అయినాము. తర్వాత ఈ బ్రేస్లెట్ నాకు ఇచ్చింది ఆ అమ్మాయి. నేనేం చేశానంటే నేను ఆ అమ్మాయికి కూడా ఒక బ్రేస్లెట్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. అబ్బాయి పెడుతున్నారు. సో నైస్. ఇట్స్ సో నైస్. సెల్ఫీ. ఇట్స్ సో నైస్. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మంగోలియన్ నేషనల్ ఫుడ్ అంట. డంప్లింగ్స్ ఫిల్ విత్ మీట్ అన్నట్టు. సో మీట్ ఇందులో ఉంటుంది. అండ్ వీళ్ళైతే నేను ఆర్డర్ పెట్టినా, నాది ఇంకా రాలేదు. బట్ వీళ్ళు ఎవరైతే ఆర్డర్ పెట్టిరో వాళ్ళు నాకైతే షేర్ చేసిర్రు. అండ్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అండ్ మంచిగా మాట్లాడుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం మేము. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తీసుకొని ఫాలో కొట్టుకున్నారు. నడుస్తుంది అట్లా. సో ఇంకా వెళ్ళిపోతున్నాను అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ వీ హ్యాడ్ ఎ నైస్ టైం. బాయ్. మంచి ఫ్రెండ్స్ అయ్యారు అంతలోనే. మంచి గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఒకటి ఎప్పుడైనా వాటర్ రిసోర్స్ దొరికితే తీసుకోవాలి. ఎవరు మూసుకొని తీసుకోవాలి. ఏడు దొరికాయి. ఇది కూడా వాటర్ బాటిల్ పడిపోయింది. సీల్డ్ బాటిల్ అన్నట్టు. మనకు పనికొస్తుంది. చల్ల తీసుకెళ్దాంపా. ఓకే, ఆల్కహాల్ fermented horse milk. Can you hold this? I'm so tired. Ayırmasın. Horse milk.
Name? Arak. Arak. Mongolian name, Arak. Mongolian Arak. Okay. This is Mongolian fermented horse milk. Arak. Arak. Okay. How much? 1 liter 5. 5,000. 5,000. 1 liter. Yes. Thank you. No. Thank you. సో ఆర్కి ఇది పర్మెంటెడ్ ఆల్కహాల్, ఇట్స్ లైక్ కళ్ళు అన్నట్టు. సో దాన్ని అయితే నేను తీసుకున్నా. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నేను అట్లా రోడ్ మీదకి వెళ్తున్నా. ఇక్కడ గుర్రాలకి పాలు పిండుతున్నారు. అయితే నేనేమనుకున్నా, నాకు కొంచెం పాలు అంటే పాలు తీసుకుందామని అనుకున్నా. 1 లీటరు 2 లీటర్లు వాట్ ఎవర్ ఇట్. ఎందుకంటే మనం నైట్ ఇక్కడే క్యాంప్ వేసుకొని ఉందామని అనుకుంటున్నా. ఇంకా కొనుక్కొని పోయి పాలు వేడి చేసుకొని తాగొచ్చు. అండ్ మంచిదే కదా, మంచి పాలు, గుర్రం పాలు. మిల్క్. ఓ ఇల్లు. నో నో ఇది ఇను. ఎన్ని లీటర్లు అంటా అండి? దిస్ వన్ ఇవే. ఓకే. నాకైతే ఇవే కావాలి అండ్ గుర్రపాలే కావాలి. కొద్దిసేపు ఆగు, ఇస్తా అంటాను. సో ఫ్రెష్ హార్స్ మిల్క్ ఇవి 1.25 లీటర్స్. నాకు ఎంత తీసుకుందంటే ఆమె 10,000 తీసుకుంది. 10,000 ఈక్వల్ టు 220 250 రూపాయలు తీసుకుంది. కానీ చాలా ఫ్రెష్. సరేలే పాపం, లైక్ డైరెక్ట్గా ఉన్నాం కదా మనం ఇక్కడికి వెళ్ళి. సో కాబట్టి ప్రాబ్లం లేదు. ఐఎమ్ గోయింగ్ టు pitch a camp somewhere, but I don't know where. So this is so beautiful and so green. I want to pitch a camp here because this is so beautiful. This is so beautiful. I want to pitch camp here. I love this place. Really, I love this place. ఇక్కడ వేసుకుంటే క్యాంపు ఎంత బాగుందో. ఇక్కడ గ్రీన్గా ఉన్నదో అక్కడ చూసుకొని మంచిగా క్యాంప్ వేసుకోవచ్చు. వాళ్ళు జల్లి వేసుకుంటున్న క్యాంపు ఎందుకంటే నాకు నా బంప్కి అయిన శాడిల్కి బంప్కైనా ఆ హీట్ బంప్ ఎక్కువ దొక్కనిస్తలేదు. 40 ఏదో ఇచ్చిన అంతే.
సో ఫైనల్లీ ఇక్కడైతే క్యాంపింగ్ టెంట్ వేసేసా. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. వీలైతే డ్రోన్ షాట్స్ కూడా చూపెడతాను నేను. ఇంకా మొత్తం చాలా గ్రీనరీగా భలే ఉంది. డ్రోన్ షాట్ కూడా తీద్దాం కొంచెం చీకటి పడ్డాక. చలో ఓకేనా, వచ్చేసి తూగో జిల్లా పిల్ల తూగో జిల్లా. క్యాంపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ వంట చేసుకుంటున్నా. సో యా వంట చేసుకునే కన్నా పాలుగా పెట్టుకుంటాను అనడం బెటరు. ఎందుకంటే గిన్నె బాగా వేడి ఉంది. ఐ వాంట్ టు డూ వన్ థింగ్ యాక్చువల్లీ. ఏంటంటే నేను పాలు బాగా కాగబెట్టుకొని ఒక బాటిల్లో పోసుకుందాం అనుకుంటాను. సో దట్ నాకేంటంటే యా సాయంత్రం అంటే లైక్ మళ్ళీ మళ్ళీ కాగబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ పాలు కూడా అంత బాగా అంటే లైక్ చాలా ఉన్నాయి. సో అందుకే పాలు పెట్టుకుంటా. అన్ని పాలు తీసుకొచ్చి ఇందులో వేసేసుకుంటా. ఓకే, ఇది పాలు వాసన వస్తుంది, బట్ తప్పదు ఇంకా. సో ముస్లి అయితే వేసుకుంటున్నా. సన్సెట్ అవుతుంది. నా పైన షైన్ చూడండి ఎలా ఉందో, క్రేజీ అసలు. ఇదే నా డిన్నర్ కాల. అమేజింగ్ సన్సెట్ అసలుకి. 2 పిడికిళ్ళు, ఇంకొక పిడికి మాత్రం ఉండాలి మరి తొక్కిన తొక్కుడికి. Oh my goodness! Amazing sunset, dear friends. Oh, so beautiful. What a scenic place. Wow, ఏమనుందా అసలుకి ఇట్లా. ఆ రేస్ చూడండి, సన్ రేస్ కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తే వా వా వానా వా బాబా 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 బాబా. సూపర్ అసలు. వావ్, సో అమేజింగ్ నైట్ సైడ్. ఎంత బాగుంది. నైస్. ఈ సన్సెట్ చూడాలంటే ఎంతో భాగ్యం చేసుకోవాలనుకుంటా నేనైతే. ఎందుకంటే ఇంత మంచి సన్సెట్ నేను ఎప్పుడు చూడలేదు. చాలా అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ వావ్, అమేజింగ్.
నార్మల్గా లేదు అసలుకి, మార్వలెస్ అసలుకి. సూపర్ కదా అసలుకి. వా, ఆకాశం ఇంత బాగుంటుందా. బిస్కెట్లు, మిల్క్ బిస్కెట్, సూపర్ ఉంది. నా ఓట్స్ అయితే అయినాయి, మంచిగా తింటున్నా. కడుపు నిండిపోయినట్ట. కానీ గిన్నెలు కడుక్కోవడానికి నీళ్ళు లేవు, కానీ ఏం చేస్తాం, తప్పదు. సన్సెట్ ఇంకా బ్యూటిఫుల్గా అవుతుంది. ఆ బ్యూటిఫుల్గా అవుతున్న సన్సెట్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా తింటున్నా. చాలా బాగుంది. అండ్ మీరు చూసుకుంటే ఆ సన్సెట్ చూడండి ఎంత బాగుందో అసలుకి. లైఫ్ అంటే ఇది అనిపిస్తుంది. ఇవాళ తక్కువ కిలోమీటర్లు దొక్కినా కూడా ఆగి, అండ్ ఫస్ట్ ఇప్పటి నుండి నా జర్నీ హరిబరి ఉండదు. ఎందుకంటే నేను ఒక ఫెస్టివల్ గురించి హరిబరికి వచ్చాను, కానీ ఇప్పుడు అలా ఉండదు. నాకు నచ్చిన ప్లేస్లో క్యాంపింగ్ చేస్తాను. ఎన్ని కిలోమీటర్లు దొక్కితే అన్ని కిలోమీటర్లే. కానీ ఈ టైంలో, నాకున్న వీసా టైంలో సగం చేరువైనా పర్లేదు, ఆ సగం చాలు నాకు అనుకుంటానా. సో పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రశాంతంగా. మంచిగా తిన్నా. సన్సెట్ కూడా మీరు చూసారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ పడుకుంటున్నా. అయితే వర్షం పడుతుంది, సౌండ్ వినబడుతుందా మీకు? టప్ 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 అని చెప్పేసి. క్రేజీ. అండ్ ఇవాళ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది డే మాత్రం. అండ్ రియల్లీ నేచర్లో బ్రతుకుతున్నా, అండ్ నేచర్తో మమేకమై ఉంటానా. అండ్ మనం మంచి చేస్తే మంచి అవుద్ది అన్నట్టు చాలా విషయాలలో నిరూపించబడింది ఇవాళ. అండ్ రియల్లీ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటానా. అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై బాయ్. పొద్దున కలుద్దాం. రాత్రి మరి వర్షంలో ఏమవుతుందో, ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తా, లేకుంటే గుడ్ నైట్, బై బాయ్.